మీడియా తెలుగు. మనం రీసెంట్గా అయితే క్యూ మీడియా తెలుగు అనే ఒక ఛానల్ అయితే ప్రారంభించడం జరిగింది. అసలు క్యూ మీడియా తెలుగు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకు చూడాలి, అందులో ఏం కంటెంట్ వస్తుంది అనే విషయాలను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దీంట్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ అని అయితే ఎప్పుడూ ఒక చిన్న పోరైతే జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో నాయకులు అయితే ఎప్పుడు ఫుల్ జోష్లోనే ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇబ్బందులను ఎదుర్కొనేదైతే సామాన్య కార్యకర్తలే. అందుకే చెప్తున్నాం, సామాన్య కార్యకర్తలు ఈ పార్టీల వల్ల తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు, కుటుంబాలను నాశనం చేసుకోవద్దు, కుటుంబం తర్వాతనే ఇంకేదైనా అనే విషయాలను కూడా పూర్తిగా అయితే త్వరలో వివరిస్తాము. అసలు ఈ రాజకీయ పార్టీల వల్ల నాయకులకు ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, సామాన్య కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారు అని. నెక్స్ట్, అధికార ప్రతిపక్ష పార్టీల మీద ప్రజల అభిప్రాయం ఏమిటి, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పనితీరు ఏ విధంగా ఉంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఒకవేళ అధికార పార్టీ సక్రమంగా పనిచేయకపోతే ప్రతిపక్షం ఏం చేస్తుంది, ప్రతిపక్ష హోదాలోనే ఉందా, ప్రతిపక్షం అంటే ప్రశ్నించే తత్వం ఉండే పార్టీ, మరి ప్రతిపక్షం నిజంగానే అధికార పార్టీని ప్రశ్నిస్తుందా, ప్రశ్నించడంలో విఫలం చెందిందా, సఫలం చెందిందా అనే అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తాము. నెక్స్ట్, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికార పార్టీలు ఎంతవరకు అమలు చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, 6 గ్యారెంటీలు, ఇటు సూపర్ 6 ఈ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా, ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఇంకా ఏమేమి అమలు కావాల్సి ఉంది అనే విషయాలను కూడా మనం మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తాం. అదేవిధంగా సామాన్య ప్రజలు ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అవినీతి లేకుండా వారికి పనులు జరుగుతున్నాయా, ఇంకొకటి సకాలంలోనే జరుగుతున్నాయా, అధికారులు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనే అంశాలపై కూడా ప్రత్యేక కార్యక్రమాలను సామాన్య ప్రజలతో తీసుకోవడం, అదేవిధంగా అధికారులతో తీసుకోవడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సున్నితమైనటువంటి అంశం మతం. మనం చూస్తూనే ఉన్నాం, కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది నాయకులు పబ్బం గడుపుతున్నారు. అసలు భారతదేశం అంటేనే అన్ని కులాల మతాల కలయికలో కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థపూర్తి రాజకీయాల కోసం ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అసలు వాళ్లకు ఏం కావాలి అనే అంశాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్, పర్యావరణ పరిరక్షణ, రోడ్ల భద్రత గురించి, నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల నుంచి ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి అని కొన్ని టిప్స్ అయితే కొంతమంది విశ్లేషకుల ద్వారా అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాం. పర్యావరణంలో అక్రమ మట్టి మాఫియా గురించి, ఇసుక మాఫియా గురించి, అడవులను నరికివేసి ఏ విధంగా పర్యావరణానికి దెబ్బతినే విధంగా చేస్తున్నారు, ప్లాస్టిక్ వాడకం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి అనే అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా రోడ్ సేఫ్టీ మనం చేసే చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎంత ప్రమాదాలను మనం ఎదుర్కొంటాం. మనని నమ్ముకున్నటువంటి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోడ్డు భద్రత గురించి కూడా మేము తెలియజేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం అసలు ఏ విధంగా పనిచేస్తోంది, రాష్ట్రాలకు ఎటువంటి బడ్జెట్ను కేటాయిస్తుంది, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ శాఖకు దేనికోసం ఎంత కేటాయించారు, అదేవిధంగా పన్నులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను తీసుకువస్తాం. సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం. ప్రతి ఒక్కరూ కూడా నేటి సమాజంలో చట్టాల గురించి అవగాహన అయితే ఉండాలి. ఇది తెలియక చాలామంది ఎంతోమంది అక్రమ కేసులకు గురై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చట్టాలపై అవగాహన కల్పించేందుకు మేమైతే కృషి చేస్తాం. నెక్స్ట్, హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల పరిరక్షణ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి తెలియజేస్తాము. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం, దీని గురించి అయితే చాలామందికి అయితే లైట్గా తెలిసి ఉంటుంది, కొంతమందికి భారీ అవగాహన కూడా ఉంటుంది. అయినా సరే మా ఛానల్ ద్వారా మేము మీ ముందుకు తీసుకొస్తాం.
ప్రైవేటు పాఠశాలల్లో నిజంగానే విద్యా హక్కు చట్టం అనేది అమలవుతుందా? అసలు విద్యా హక్కు చట్టం అంటే ఏంటి? విద్యా హక్కు చట్టం ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది అనే అంశాలను తీసుకొస్తాం. నెక్స్ట్, ప్రభుత్వ ఉపాధ్యాయులు రూల్స్కి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాపారాల గురించి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మరే ఇతర వ్యాపారాలను చేయకూడదు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం. అయినా సరే కొంతమంది చేస్తూ డబ్బు సంపాదించుకుంటూ సామాన్య ప్రజల జీవితాలతో, వారి పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. పిల్లలకు చదువు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తూ వారి వ్యాపార అభివృద్ధికై కృషి చేస్తున్నారు. దీని గురించి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్, విద్య, తర్వాత ఉపాధి నిరుద్యోగులకు ఏ విధమైనటువంటి ఉపాధి అనే అంశాల గురించి కూడా మనం తీసుకొస్తాం. వైద్యం, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, చాలా వరకు ఎక్విప్మెంట్ లేక, మందులు లేక ఎంతోమంది ప్రాణాలు విడుస్తున్నారు. డ్యూటీ డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు వెళ్ళడానికి భయపడుతున్నారు. అసలు అటువంటి పరిస్థితులు ఎందుకు నెలకొని ఉన్నాయి అనే అంశాలను మీ ముందుకు తీసుకువస్తూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో కూడా మీ ముందుకు తీసుకువస్తాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు చెప్పబోయే చివరగా మట్కా, పేకాట, బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే నష్టాల గురించి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వారి స్వలాభం కోసం కొన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్, మట్కా, 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుందని, 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తుందని వారి జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. వారికి లాభం లేనిదైతే చేయరు. కాబట్టి వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటే మీరు డబ్బులు పెట్టి నష్టపోకండి. ఇలా కొన్ని అంశాలను అయితే మేము పరిగణలోకి తీసుకున్నాం. వాటి ద్వారా అయితే త్వరలో మేము ముందుకు రాబోతున్నాం. మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం.